ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కేల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. ప్లీజ్. థ్యాంక్ యూ సార్. సార్ దిస్ ఇస్ నాట్ వర్కింగ్ సార్. ఓ సారీ. యు హావ్ చేంజ్ సార్? ఉంచేసుకోండి. నో టిప్స్ ప్లీజ్. నో చేంజ్. ఓకే క్రెడిట్ కార్డు ఉంచుకోండి. ఓ కార్డ్. వన్ సెకండ్ సార్, వన్ సెకండ్. క్రెడిట్ కార్డు విజిటింగ్ కార్డు మాకు తెలియాలి కదా. రాజు కమ్ హియర్, స్క్రాచ్ ఇట్ మే, మేక్ ఇట్ ఫాస్ట్. హి విల్ కమ్ విత్ ఇన్ 10 minutes. ఓకే ఇదిగో ఇది ఉంచుకో. నో ప్లీజ్. తర్వాత తీసుకుంటానయ్యా. నో ప్లీజ్. ఎవరి డబ్బులు మాకు అక్కర్లేదు, మా డబ్బులు మాకు ఇస్తే చాలు. వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు, ఎంతో మంది చూస్తుంటారు. ఐ థింక్ యు ఆర్ వెరీ హరీ. నో ప్రాబ్లం. ఏయ్ తర్వాత తీసురా. నో ప్లీజ్. గుడ్ మే. స్మాల్ సిగ్నేచర్ ప్లీజ్. యా షూర్. పెన్. యు హావ్ పెన్ సార్? ఏయ్ పెన్ తీసురా. Please behave like a gentleman. Don't say like that. Raju, get it pen ma. He will come within 10 minutes. Okay, no problem. Please come. Very good man. Oh, nice signature sir. Thank you sir. We love you. Visit again. Thank you very much. Thank you. Tale. ఎవర్రా మీ వానరా? ఎవడ్రా నన్ను తలుచుకుంది? నువ్వెవర్రా? కప్పు కడుగుతే క్లీనర్ ని, క్యాష్ లెక్క పెడితే క్యాషియర్ ని, పొయ్యి దగ్గర ఉంటే కుక్కుని, టోటల్ గా ఈ హోటల్ కి ఓనర్ ని. మా కుల జంతువు మిడతా, అందుకే నా హోటల్ పేరు మిడతా. నువ్వెవడో తెలుసుకుందామని అడగలేదురా, కడిగేద్దామని. ఏ ప్లేట్లా కాదు నిన్నే. ఏ నీ కంటికి ఎదవలా కనపడుతున్నానేట్రా? కనబడితే మాత్రం డైరెక్ట్ గా అంటావా? విషయం ఏంటో చెప్పు. అసలు ఈ చల్లారిపోయిన కాపీ ఇచ్చారేంట్రా? భలేవారండి బాబు, చల్లారిపోవడానికి ఏడు చేస్తే కదా. అసలు నీకు గుర్తుందారా? అది ఉంటే మీ దగ్గర ఎందుకు పోయి- అరే ఇది సర్పంచ్ గారు ఆర్డర్ చేసిన కోల్డ్ కాఫీరా. దీని కాస్ట్ 50 రూపాయలు. దాన్ని ఆఫ్టర్ ఆల్ 2 రూపాయలకి వీడికి ఇస్తావురా? అరే వీళ్ళంతా ఏడేడి కాఫీలు టీలు తాగే రకాలరా. కోల్డ్ కాఫీని సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు, క్రికెట్ స్టార్స్, సినిమా స్టార్స్ తాగుతారా. ఆ లెవెల్లో తాగే కాఫీని ఈ లెవెల్లోకి కాఫీ. ఏమన్నా మాకు ఉందా లేవులు? 50 రూపాయలు మేము తాగుతాం కోల్డ్ కాఫీ. 50 కాకపోతే 100 రూపాయలు తీసుకోండి. అరే వేడి చేస్తే గ్యాస్ బుక్క, వాడు తాక్కుంటే మన క్యాష్ బుక్క. ఎలా మేనేజ్ చేయాలో చూసుకో. అరే కొండ, ఊళ్ళో ఇన్ని ఆటోలు ఉండగా నీ ఆటో ఎందుకు చెప్తున్నానంటావు? నా మీద అభిమానం కాబట్టి. ఊళ్ళో ఇన్ని హోటల్స్ ఉండగా ఆ ఉడతా హోటల్కి ఎందుకు వెళ్తున్నానంటావు? ఆట మీద అభిమానం కాబట్టి. అన్నా చెప్పడం మర్చిపోయానా? ఏంట్రా? ఆటో వెనకతను మాయించి క్యాప్షన్ రాయించానన్నా. నువ్వు చూసి నన్ను దీవించాలా? ఇప్పుడు దిగమంటావు ఏంట్రా? అక్కడ దిగిన తర్వాత చూస్తా. అమ్మా ఏంట్రా క్యాప్షన్? ఆలస్యం అమృతం విషం. అరే రారా. వస్తున్నాను అన్న. ఏటన్నా? బండెలకాల ఏ రాశారు? ఆలస్యం అమృతం విషయం. ఎవరికి? నీకైనా నాకైనా ఎవరికైనా ఆలస్యం అమృతం విషయం కదా. ఎవరికిరా? కొట్టడం ఏంటి? రక్తం తాగుతా. నేను నీ కస్టమర్ రా. కానీ వీడు సీనియర్ మోస్ట్ కస్టమర్. అందుకే వాడిని వెనకేసుకొస్తున్నావా? అవును, అవసరమైతే యుద్ధం కూడా చేస్తా. కేర్ ఆఫ్ మిలిటరీ, నో ఎంట్రీ. అరే ఇలారా, వీడు నిన్ను చంపాలని చూస్తున్నాడా? నేను నమ్మను. నువ్వు నమ్మేలా చేస్తాను. చెయ్యి. రాజమండ్రిలో నీకు లవర్ ఉందనుకో. ఉందనుకోవయ్యా. అనుకున్నా. ఆ లవర్ ని మీట్ అవటం కోసం నువ్వు ఆటో ఎక్కావు. డ్రైవర్ సీట్ లో వీడు కూర్చున్నాడు, వెనక నువ్వు కూర్చున్నావు. పడిరా. ఆటో డియో 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 అని 30 మైళ్ళ స్పీడ్ లో వెళ్తుంది. ఆలస్యం అమృతం అన్న విషయం గుర్తొచ్చింది. అప్పుడు నువ్వేం చేస్తావు? అంటావు కదా. అప్పుడు ఇది 60 మైళ్ళ స్పీడ్ లో వెళ్తుంది. 60 మైళ్ళ స్పీడ్ లో వెళ్తుంది. ఎదురుగా 90 మైళ్ళ స్పీడ్ లో లారీ వస్తుంది. ఇది 60లో వెళ్తుంది, అది 90లో వస్తుంది. ఇది 60లో వెళ్తుంది, అది 90లో వస్తుంది. అది వస్తుంది, ఇది వెళ్తుంది. అది వస్తుంది, ఇది వెళ్తుంది. లవరు స్పీడ్ వస్తుంది, ఇది వెళ్తుంది. 60 90 దగ్గరకు 2 అలా దగ్గరకు వచ్చింది. లారీ ఆటోను గుద్దక ముందే ఇది తెలివిగా జంప్ చేశాడు. నువ్వు లారీ కింద పడ్డావు. లారీ కింద పడి నుగ్గు నుగ్గు అయిపోయి చచ్చిపోయావు. ఇప్పుడు చెప్పరా ఆలస్యం అమృతం విషయం అంటే ఏంటో?
నన్ను చంపేసి నా లవర్ ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావురా? ఎవరికంటారు? ఈ వయసులో నాకు పెళ్ళేది. అంటే చేసుకుంటావరా? ఉంచుకుందాం ఆగు, అనుకుంటున్నావురా? ఆగు తమ్ముడు. అరే ఆ, అడ్డమైన క్యాప్షన్స్ రాయటం మానేసి ఆ, 10 మందికి ఉపయోగపడే క్యాప్షన్స్ రాయరా. అలాగే ఓకే అలాగే, ఎలా? అలాగే, మీరు రండి. అలాగే రండి రాజు. గురువు. లోపల పద. రండి. రే రాముడు ఏంటి బాబాయ్ వాడేడ్రా. ఆడు పేడకడ ఎత్తున్నాడు ఏంటో చెప్పు. రేపు మీరు పక్క జిల్లాకి వెళ్తున్నారు. ఎందుకో నీకు మంచి సంబంధం చూసాను రా, రేపే పెళ్లి చూపులు. వెళ్తాం సరే కానీ ఈ సంబంధమైనా ఊరుకోరా, నీకన్నీ అనుమానాలే. ఈ సంబంధం తప్పకుండా ఖాయం అవుతుందిరా దొంగ సచ్చినోడా. పద్దెనటవా బాబాయ్ పెళ్లి కూతురు ఇదారా. ఇదే గాని నువ్వు దిగరా. రండి బాబు, కాళ్ళు కడుక్కుందరు. పెళ్లి కూతురు నచ్చింది. అది పని మనిషి కళ్ళద్దాలు తీసేయి. పని మనిషి ఎంత అందంగా ఉంటే పెళ్లి కూతురు ఇంకెంత అందంగా ఉంటుందో. నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రయాణం బాగా జరిగింది. పెళ్లి కూతురు నచ్చింది. ఈవిడ పెళ్లి కూతురు కాదండి, పెళ్లి కూతురి అక్క. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేంతవరకు ఏం మాట్లాడదని చెప్పానా. ఇలా రండి, పెళ్లి కూతురు ఫ్యామిలీని కూడా పరిచయం చేస్తాను. పదండి. నమస్కారం అండి. నమస్కారం. పెళ్లి కూతురు నచ్చింది. ఈవిడ పెళ్లి కూతురు కాదండి, పెళ్లి కూతురి తల్లి. ఆయన పెళ్లి కూతురు తండ్రి. నమస్కారం అండి. ఇడుగో. నమస్కారం అండి. రండి కూర్చోండి. పెద్ద మనిషిలా ఉన్నాడు. అమ్మాయిని తీసుకురండి. అసలు తండ్రి పోలికే లేదు. ఒరేయ్ కొంచెం స్టైల్ గా ఎలా ఉందిరా అమ్మాయి? దొడ్లో కర్రావులాగా నల్లగా ఉందేంటి? ఒరేయ్ నువ్వు చూస్తున్నా వాళ్ళ అమ్మని కాళ్ళు తీసి చూడు. సరిగ్గా చూసావా? ఇప్పుడు చెప్పు అమ్మాయి ఎలా ఉంది? గోదావరి లాగులు చేసినాడు సొంగ ఆడుతున్నాడుగా, నచ్చినట్టే. అయ్యా, ఉభయులు ఒకరికొకరు నచ్చినట్లయితే ఇక ముహూర్తాలు పెట్టుకోవడమే తరువాయి. ఏరా అమ్మాయి నచ్చినట్టుగా? తెగ నచ్చేసింది. ఏమ్మా అబ్బాయి నచ్చినట్టేనా? అమ్మా, ఒక్క నిమిషం లోపలికి కదా. ఏమైనా ఆడపిల్ల కదా, 10 మందిలో చెప్పడానికి సిగ్గుపడుతోంది. వచ్చింది. ఏమ్మా, అమ్మాయికి అబ్బాయి నచ్చినట్లేనా? అమ్మాయికి అబ్బాయి నచ్చలేదంట. అమ్మాయి పెళ్లి చేసుకొని అంటుంది. రావుడు రావుడు, ఇంతకంటే మంచి లక్షణమైన సంబంధం చూస్తాను బాబు. నువ్వు చూసే పోరుని దుంపదేగ పొరుగురులోనూ పరుగు తీసావు కదా దొంగ సచ్చినోడా. ఈ సంబంధం కాకపోతే ఇంకోటి, దానికింత రాద్ధాంతం చేయాలా? ఒకటి అని ఇన్ని సంబంధాలు చూశారు. ఏది ఒక్కటన్నా సెట్ అయితేగా. చూడబోతే నాకు ఈ జన్మలో పెళ్లి యోగం లేనట్టుంది. ఏడ్చావులే, గంతకు దగ్గర బొంత ఏదో ఒక సంబంధం దొరక్కపోదు. ప్రతిసారి ఇలాగే చెప్తున్నారు. ఇదిగో చూడు బాబాయ్, ఈసారి పెళ్లి సంబంధం చెడిపోయింది అనుకో, నేను గోదాట్లో దూకి చచ్చిపోతా. భగవంతుడా, ఈరోజు ఏకాదశి, శుక్రవారం, చాలా మంచి రోజు. ఈ ఒక్కరోజు నేను శాంతంగా ఉంటాడు చూడయ్యా. ఎలాంటి సంఘటనలు జరిగినా ప్రశాంతంగా ఉండేలా దీవించు తండ్రి. అరే డబ్బులు కూడా చెక్కేస్తాడు రా సార్. వెంకట్రావు గారు డబ్బులు కూడా పేకల దగ్గర చెక్కేస్తాండి. పోనీరా, ఎవడి పాపాన వాడే పోతాడు. ఇవాళ నేను ప్రశాంతంగా ఉండాలి. వెళ్ళు. బాబు
అన్న అన్న స్టాలిన్ అన్న ఏంట్రా? కొంచెం ఆగన్నా ఒకసారి వెనక్కి చూడదా ఎందుకురా? లేదన్నా నువ్వు చెప్పినట్టుగా కొత్త క్యాప్షన్ రాయించానన్నా చూద్దాలేరా. అలాగని కన్నా ఎందుకంటే ఆ. నిన్న నువ్వు కొట్టిన దెబ్బలకి 2 చెంపలు దెబ్బతిన్నాయి ఆ. అంతకంటే నా ఆత్మాభిమానం ఎక్కువగా దెబ్బతింది ఆ. అందుకే నువ్వు మెచ్చే జనానికి నచ్చే కొత్త క్యాప్షన్ రాయించాను నువ్వు వెళ్ళి ఒకసారి చూడు ఏంట్రా క్యాప్షన్? నన్ను చూసి ఆడవుకురా నన్ను చూసి ఏడవుకురా అని కొత్త క్యాప్షన్ రాయించాను నన్ను చూసి ఆడవకురా అని కొత్త క్యాప్షన్ రాయించావా? ఆ. నువ్వేమో ఆటోలతోటి కోట్లు కోట్లు సంపాదిస్తుంటే ఆ. నేను పకీరదవులా రోడ్డు అంటే తిరుగుతుంటే నిన్ను నేను చూసి ఆడవాలేంట్రా? నువ్వు కాదన్నా మరెవరు ప్రజలు ఎడుతారేంట్రా? ప్రజలు ఎందుకు అడుగుతారన్నా ప్రజలు ఏడవక నేను ఏడవక ఎవరేడుస్తారా? ఎవరేడుస్తారు? రేయ్, వేడిటారా? ఏంటి స్టాలిన్ గారు? ఏమిటా? వీడేం చేశాడు తెలుసా? ఆటో తీసుకొచ్చి నీ క్యాంటీన్ ముందు పెట్టి వెనక నుంచి నన్ను చూసి ఆడవుకురా అని నిన్ను చూసి రాశాడ్రా. దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయకండి స్టాలిన్ ఏయ్, వాడేం చేశాడో నీకు తెలిస్తే వాడిని ఇక్కడే చంపేసి పాతి పెట్టేస్తావురా. వాడు గొప్పవాడిపై నీ హోటల్ కొనుక్కుంటే వాడు హోటల్లోనే నువ్వు సర్వర్ ఉద్యోగం చేసి ప్లేట్లు కప్పులు కడుగుతుంటే వాడిని చూసి నువ్వు ఏడవాలా? ఆగు, మేడం, ఆగు. రేయ్, నార్మల్ దేశానికి ఉపయోగపడే క్యాప్షన్ పెట్టరా. అలాగే అన్నా వెళ్ళు. అలాగే వెళ్ళు. ఎక్కడ్రా వాడు? రండి. పిస్తా అంటే తెలుసారా నీకు? ఎందుకు తెలీదు? బాదం పిస్తా. నువ్వు అనుకుంటున్న పిస్తా వేరు, నేను అంటున్న పిస్తా వేరు. ఈ ఏరియా మొత్తానికి నేనే రా పిస్తా. ఒక్కొక్కడు వచ్చినా సరే, 100 మంది వచ్చినా సరే, విడివిడిగా వచ్చినా సరే, కలివిడిగా వచ్చినా సరే, అందరూ వచ్చినా సరే, ఎవడు రాకపోయినా సరే, ఒక్కొక్కడిని చిటికేసి చంపేస్తా. అన్నా, ఈ చెట్లు చచ్చిపోతాయి, ఆ పక్షులు చచ్చిపోతాయి, వీడు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను, నువ్వు కూడా చచ్చిపోతావు. కాకపోతే కాస్త ముందు వెనక. వీడేంట్రా నేను వైలెంట్ గా మాట్లాడుతుంటే వీడు వేదాంతం మాట్లాడుతున్నాడు. వాడేదో కటింగ్ ఇస్తున్నాడా? కాలేజ్ కటింగ్ ఇచ్చావో ఇర్రగొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, వెంకటేష్ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కూడా కొడతావు. కానీ అది రొటీన్. వెరైటీగా కొట్టుకుందావా? వెరైటీగానా? బెస్ట్ అన్న, రొట్టెలుగా కొట్టుకుంటే మాకు బరు కొడుతుంది. అయితే ఓకే. గిరి మధ్యలో నువ్వు నేనున్నాం. గిరి బయట మీ వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు. తర్వాత మీ వాళ్ళు నా వాళ్ళు, నువ్వు నేను, అందరం కళ్ళకు గంటలు కట్టుకున్నాం. ముందు నువ్వు కట్టుకో. అలాగే అన్నా. అది లెక్క. ఇప్పుడు ఇస్తాను రా నీకు ట్విస్ట్. అన్నా, నువ్వు కట్టుకున్నావా? యా. పిస్తా అన్నా, ఒకే ఒక రిక్వెస్ట్. ఏంట్రా? మీరు కొట్టే దెబ్బలకి నేను తట్టుకోలేక అమ్మా అబ్బా అని అరుస్తాను. ఒకవేళ నా కర్ర మీకు తగిలితే, పొరపాటున తగిలితే మీరు అరవకూడదు. ఏమంటారా? వెరైటీగా ఉందన్నా. అయితే ఓకే. 1 2 3. బ్లైండ్ ఫైట్ మస్తు వేస్తుండ అన్న. ఒక్కడ కొడుతున్నట్లేదు, చాలా మంది కొడుతున్నట్టుంది. వాళ్ళంతా హులమైపోతుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దాం. ధర్మ యుద్ధమే నడుస్తుంది. మనం కూడా ధర్మంగా ఉండాలి.
అన్న పడిపోయిండ్రా. ఏమైందనా అరే, ఏమైందన్నా? వాడు ఇంకెక్కడున్నాడన్నా? నువ్వు కొట్టిన దెబ్బల కాడు ఎప్పుడో పరారాడు. నేను కొట్టింది మీరు చూసినారు మరి ఆడ అరిసిండు కదనా? అదేరా వాడి దగ్గర ఉన్న టాలెంట్. నన్ను కొట్టుకుంటూ ఆడరిచాడు. నిజమా? మరి నువ్వెందుకు అరవలేదానా? అరిచే చార్జ్ ఎక్కడ ఇచ్చాడురా? అరిచే లోపు కడుపులో కొట్టి నోరు మూసి కొట్టరాడు చూడగొట్టి. మరి పెద్ద పిస్తా అన్నావు, వాడి వ్యాధికిచ్చాడు రా. నేనేం చేశా అన్నా? మరి నా హాస్పిటల్ బిల్ ఎవడు కడతారు రా? ఎక్కించాడు రా. ఏమండి ఆయ్. ఏమండి ఓయ్ ఎదురింటి వెంకటలక్ష్మికి ఆ. వాళ్ళ ఆయన నెక్లెస్ కొనిచ్చారంట, నాకు కొనరు. వెనక వెంకట్రావు ఆవిడకి విడాకులు ఇచ్చేసాడట, నీకు ఇచ్చేమంట వేటి? చిచి, పెళ్ళ ఇన్నాళ్ళైనా ఓ నగ లేదు, నట్ట లేదు, ఓ పిల్ల లేదు, పీచు లేదు. దానికి నన్నేం చేయమంటావే? ఆసనాలు మానేసి కాపురం చేయమంటాను. అన్నమైన మానేస్తాను గానీ ఆసనాలు మాత్రం అన్నా. అయినా లోపం నీలో పెట్టుకొని నా మీద ఏడుస్తావేంటి? లోపం నాలో కాదు, మీలోనే ఉంది. నీలోనే ఉంది. మీలోనే. చంపేస్తాను, నీలోనే ఉంది. సరే సరే, లోపం మీలో ఉంటే మీరే పోతారు, నాలో ఉంటే నా పసుపు కుంకాలే పోతాయి. అలా అన్నావు, బాగుంది. ఏటిది? ఎటైనా పోయేది మనమే కదా. ఇలా ఆరోగ్యం కొట్టిందేటి? మహాభాగ్యం అమ్మో, కార్యక్రమంలో ఆసనాలు వచ్చేస్తున్నాయి. ఆసనాల వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదా. వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూద్దాం. అలాగే మొదట మీ రెండు కాళ్ళను ముందుకు చాపండి. చాపాను. ఇప్పుడు మీ కుడి కాలును మెల్లగా మీ కుడి భుజం మీదకి చేర్చండి. అలాగే. ఉమ్, ఉమ్. అలాగే మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి. ఇప్పుడు మీ రెండు చేతులతో నమస్కరించండి. ఆ, ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూశారు కదా. చూశాను. ఎలా తీయాలో వచ్చే వారం తెలుసుకుందాం. ఆ? అంటిల్ దెన్ బాయ్. ఎలా తీయాలో వచ్చేవారు చెప్తావా? ఆమె చెప్పాడే. కావుడు కావుడు. అయ్యో, ఏంటండి ఇలా ఉండిపోయారు? నేను ఉండటం కాదు, ఆడే ఉంచేసాడు. రావట్లేదండి. రావట్లేదా? నువ్వు కావాలని తీయట్లేదా? అయ్యో, రావట్లేదండి నిజంగానే. వెళ్ళు, బయటకు వెళ్ళవనని పిలు. ఆ, వెళ్ళండి. ఆడతో దండం పెడతాడు. మెల్లగా మెల్లగా. అమ్మా, ఏమయ్యా ఈ వయసులో ఈ పిచ్చాసనాలు ఎందుకు నీకు? ఏ ఎముకో పుట్టుకుని ఇరిగిందనుకో చటుక్కున మంచం ఎక్కుతావు. పాడెక్కే వరకు ఆసనాలు మాండు. అది నా వీక్నెస్. వీక్ పర్సనల్ మళ్ళీ వీక్నెస్ ఒకటి. వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఐ వాంట్ టు నో. ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, నువ్వు రావడమే ప్రాబ్లం. ఇదేంట్రా షర్ట్ కాలీఫ్లవర్ పెట్టావు? నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టడం కామన్, అందుకే నేను వెరైటీగా కాలీఫ్లవర్ పెట్టా. నెహ్రూ గారు రోజు ఫ్లవర్ పెట్టారు, నువ్వు కాలీఫ్లవర్ పెట్టావా? ఎంత మేధావిరా నువ్వు. ఎస్ మీరు కూడా నాలాగా కొత్తగా థింక్ చేయండి, మీరు మేధావులు అనిపించుకోండి. ఓ పని చేయి, ఆ కాలీఫ్లవర్ ప్యాంట్ దగ్గర పెట్టుకో, ఇంకా కొత్తగా ఉంటది. వాట్ ఏ బ్రిలియంట్ ఐడియా. ఐ లవ్ యు. ఐ విల్ ట్రై నౌ ఓన్లీ. అందరూ నోటితో తింటున్నారు కదా, నీడు తేడాగా తింటున్నాడేమో. ఆల్రెడీ అలాగే తింటున్నాడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఆ? అన్నా నువ్వా? అరే ఆ రోజు ఇటు ఇటు. అరే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కళ్ళ గంతలు తీయలేదురా. తీస్తే నిన్నే చూడాలనుకున్నా. విప్పండ్రా. అబ్బో తీయండ్రా. అన్నా నీ ఎత్తుందన్న కత్తి. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలో స్పెషల్ గా తయారు చేయించా. రేయ్, ఈ కత్తితో నిన్ను ముక్కలు నరికి మనిషి బిర్యానీ, మనిషి 65, మనిషి కీమా బాల్స్ చేసి నీ రక్తాన్ని సూపులా తాగుతా. ఇందులో వెరైటీ ఏముందన్నా? పట్టుకోరా. ఎందుకు ఏడుస్తున్నావా? విశాఖపట్నం నుంచి అంత పెద్ద కత్తి తీసుకొస్తే వెరైటీ ఏముంది అంటుడు రాడు. నువ్వు ఏడవద్దానా? ఊకోనా? ఊకో. అరే అన్ని రోజులరా, ఆడి అంతు చూస్తలేదు. నేను ఏడ్చినట్టు మనలోకి చెప్పొద్దురా. కళ్ళు చూసుకోనా? అలాగేరా.
రాయ్ రామాయణంలో రాముడు ఒకే బాణంతో 7 చెట్లు నరికాడు. ఈ పిస్తా ఈ కత్తితో మీ 5 తలలు ఒకే వేటుకు నరుకుతాడు. ఆ దిర్రా వెరైటీ. రాముడు ఆల్రెడీ నరికాడు కదన్నా, ఇంకా వెరైటీ ఏముంది? ఎక్స్క్యూజ్ మీ 1 మినిట్. అరే మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావా? అసలు ఏమనుకుంటున్నా వాడు ఏం చేసినా వెరైటీ, నేనేం చేసినా వాళ్ళారా? అరే ఊరుకోనా ఊరుకో. అసలు నేను వాడు వదిలిపెట్టే సమస్య లేదురా. ఆడంతా చూస్తా. మళ్ళీ నేను ఏడ్చిన పనులకు చెప్పకరా. సరే అన్న. రాయ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను ఎలా వెరైటీగా చంపాలో నువ్వే చెప్పరా ప్లీజ్. నరకడానికి వచ్చి ఇలా అడుక్కోవడం చాలా వెరైటీగా ఉంది, అందుకే చెప్తున్నా. ఇంకాసేపట్లో ఆ టీవీలో సాంగ్స్ వస్తాయి. వస్తే ఒక్క హీరో నాకు, మిగతా హీరోలు అందరూ నీకు. అంటే నేను కోరుకున్న హీరో పాట వస్తే నేను నీకు లెంపకాయలు వేస్తా. ఆ? మిగతా ఏ హీరో పాట వచ్చినా మీరు మమ్మల్ని నరికేయచ్చు. అన్నా మనకి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయన్నా. నీకు ఏ హీరో పాట కావాలో కోరుకో. చిరంజీవి. ఓకే, చిరంజీవి పాట తప్ప ఏ హీరో పాట వచ్చినా మీ 5 తలలు ఫుట్బాల్ లా గాల్లో లేస్తాయి. అరే లేపుంచరా కత్తి. మీ అభిమాన హీరో పాట చేసి ఆనందించండి. సారీ అన్నా, లెంపకాయలు. తప్పదనా? రేయ్ అబ్బా! అయ్యో! అయ్యా! అది ఇప్పుడే హీరో పాట వస్తుందిరా. మళ్ళీ చిరంజీవిదే అన్నా. అమ్మాయి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక చిరంజీవి ఫ్యాన్సే కాదురా, బాలకృష్ణ ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారా. నన్ను చిరంజీవి కాపాడతాడన్నా. రేయ్! లేపే ఉందన్నా. ఆ, ఇప్పుడు మీరందరూ కోరిన పాటను చూసి ఎంజాయ్ చేయండి. మా టీవీ ఏమన్నా చిరంజీవి దారా? లేదనా? ఈసారి ఏ హీరో పాట వస్తుందో చెప్పరా. మళ్ళీ చిరంజీవిదే అన్నా. రేయ్ ప్రతిసారి చిరంజీవి పాట వేయర్రా. ఈసారి నిన్న దేవుడు కూడా కాపాడలేడు. చిరంజీవే నాకు దేవుడన్నా. పాటను చూసి ఎంజాయ్ చేయండి. 1 2 3 ఈ గోవిందుడందరి వాడు. 1 2 3 ఈ గోవిందుడందరి వాడు. ప్రోగ్రామ్ అయిపోయిందన్నా. ఇందులో ఏదో మోసం ఉందిరా. ఇందులో ఏ మోసం లేదు. ఇవాళ మా చిరంజీవి అనే బర్త్డే. నే కేక్ కట్ చేయమని ఎందుకు అంటున్నారు అర్థం కావట్లేదు. మీరంటే పెళ్ళై పిల్లలు వదిలిపెట్టారు, నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు కదండి. ఈ మాత్రం దానికి ఏదో చెట్లే కచ్చాయి. కట్ చేయి. పెట్టంగానే తినేటివేనేట్రా? మన పెళ్ళాలి మన దగ్గరకు వచ్చి ఏమండి మమ్మల్ని ఏలుకొండని ప్రాధాయపడ్డా సరే మనం వెళ్ళం కాక వెళ్ళం. ఇదే మన శపథం. శపథం. సరళా, శోభనం రోజు ఈ నల్ల డ్రెస్ వేసుకొచ్చావేంటి? నేను అదే అడుగుతున్నాను. శోభన రోజున ఈ డ్రెస్ ఏంటి? సరళా, తెలుగుడు ఎవడైనా సరే శోభనం అప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకొస్తాడమ్మా. సరేనండి, ఎప్పుడు ఒకే ఫ్యాషన్ లాగా ఒకే పాత డ్రెస్ వేసుకోకూడదు. మన ఇద్దరు కలిసి కొంచెం వెరైటీగా ఉండాలి. ఏంటి కొంచెం వెరైటీగా ఉండాలంటే ఈ నల్ల డ్రెస్ వేసుకుని వస్తావా? వెళ్ళా లోపలికి వెళ్ళి తెల్ల చీర కట్టుకుని అందంగా రా. ఏంటి ఏడుస్తున్నావేంటి? నేను తెల్ల చీర కట్టుకునేది మీరు పోయిన తర్వాత. మర్యాదగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా. మీరు పోండి. నువ్వు వెళ్ళిరా. మీరు పోండి. ఎలా?
థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు అవర్ కాలనీ. నేను చెప్పినట్టుగానే మీరు వచ్చారు, మీకు చెప్పినట్టుగానే నేను ఇల్లు రెడీ చేశాను. ఒళ్ళు సిల్క్ లాగా ఉందిరా. ఏ ఊరు నీ పేరేంటి? రేయ్, పెళ్ళై పెళ్ళా వదిలేసిన మీకెందుకురా? పెళ్లి కాని యంగ్ అండ్ యూత్ మేము మాట్లాడుకుంటున్నాం కదా. దానికి పెళ్లి కాలేదని ఎవరు చెప్పాడరా నీకు? పెళ్ళయిందని చెప్పిన ఎదవ ఎవడు? రేయ్, ఏంట్రా ముక్కు మొహం తెలియని లేడీస్ తోటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి? నీకేం తెలుసా ఫ్లాష్ బ్యాక్? ఏంట్రా నీ ఫ్లాష్ బ్యాక్? ఫ్లాష్ బ్యాక్ లో ఆవిడేదో నిన్ను పెళ్లి చేసుకున్నట్టు, నీకు చేత కాకపోతే ఆవిడ నిన్నేదో వదిలేసినట్టు మాట్లాడుతున్నావు ఏంటి? కమాన్ కమాన్, లగేజ్ తీసుకురాపోవరకుంటాడా? ఎక్కడికే? ఇదేంటి ఇప్పుడు వచ్చిందేంటి? ఇది ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోలేను, ముందడుగు వేయలేను. ఈ పుట్టుడు సామాన్యుడు కాదు, వెంటనే లైన్ లో పెట్టేస్తాడు. అన్నా ఆ వెరైటీ గారి ఫోటో పేపర్ పడ్డా? అయిపోయావురా, నా చేతులు అయిపోయావు. మోడి మసి చేస్తా. అయిపోయావురా, అన్నా వద్దానా కాల్చొద్దానా? అన్నా వద్దానా కాల్చొద్దానా? ఆగరా. అన్నా వద్దానా బొక్కలు పెట్టొద్దానా? డేంజర్లో పడతాం. ఈ పేపర్ మంది కాదనా? పేపర్ ఎవడిదైతే నాకేంట్రా, నన్నెవ్వడు ఏమీ చేయలేడు. అన్నా ఆడు మామూలు కాదనా? ఎవడ్రా వాడు? ఆ పేపర్ ఎవరిదో తెలుసా? రామోజీరావు గారిది. కాదురా, నాది. 3 రూపాయలు పెట్టి కొన్న పేపర్కి సిగరెట్ తో బొక్కలు పెడతావురా? పెడతావా ఏంటి? ఆల్రెడీ పెట్టాను కదా. ట్యాగూర్ పేరు విన్నావా? సినిమా కూడా చూసినానా? సినిమా ట్యాగూర్ కాదురా, కిల్లర్ ట్యాగూర్. వాడు ఆల్రెడీ జైలు ఉండు కదా. కాదురా, నేనే ట్యాగూర్ని. నువ్వు జైలు ఉండాలి కదనా? జైల్లోనే ఉన్నాను రా. ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా. జైలు నుంచి ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా. రేయ్, టాపిక్ మార్చకరా. ఏరా, 10 మంది చదువుకునే పేపర్ ని కాలుస్తావురా నువ్వు? అసలు చదువు విషయం తెలుసురా నీకు? తెలుసురా? ఏం చదువుకున్నావురా నువ్వు? లీకేజ్ అన్నా. లీకేజీయా? అవునన్నా, లీకేజ్ అన్నా. లీకేజీ కాదురా బద్మాష్, ఎల్కేజీ. లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కలు ముక్కల కింద నరికేస్తాను. అన్నా, చెట్లు చచ్చిపోతాయి, పక్షులు చచ్చిపోతాయి, నేను చచ్చిపోతాను, వీడు చచ్చిపోతాడు, రేపొద్దున నువ్వు కూడా చచ్చిపోతావు. కానీ ఇందులో వెరైటీ ఉందన్నా. కన్ఫ్యూజ్ చేయకురోయ్, కామన్ సెన్స్ లేకుండా కొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కొడతావు. కానీ వెరైటీ ఉంది. కొట్టుకోవడం కాదు కావాల్సింది, వెరైటీగా కొట్టుకోవాలి. వెరైటీనా? యా. ఎలా? ఓకే, రింగ్ లో మనం ఉన్నాం, రింగ్ బయట మనోళ్ళు ఉన్నారు. యా. వాట్ నెక్స్ట్? మా అసిస్టెంట్లు, నీ అసిస్టెంట్లు, నువ్వు నేను, మనందరం కళ్ళకు గంతలు కట్టుకుంటాం. స్టార్ట్ చేద్దామా? అన్నా, దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి? దెబ్బలు తిన్నవాడు అరవకూడదన్ను. ఓకే, రెడీ? కమ్ ఆన్. ఇప్పుడు ఇస్తాను నీకు ట్విస్ట్. కళ్ళు కనబడట్లేదన్నా. కనపడకూడదనే కదరా కళ్ళకు గంతలు కట్టింది. మూసుకో. అలాగే అన్న. మూసుకో. ముచ్చునన్నా, ముచ్చున. ఏంట్రా ఈసారి ఎందుకు ఓపెన్ చేసావురా? మోయ్.
గంతలిప్పావెందుకురా? అది ఊపిరి ఆడట్లేదన్నా. ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా. ముయ్, వేసుకో గంతలో. అన్న కొట్టదరా ఏరా, నా ముందే కామెడీ ట్రాక్లు చేస్తావురా? చెమ్డాలు చేస్తాను. అన్నా క్షమించన్నా, నువ్వు ఇంత పెద్ద ఫైట్ మాస్టర్ అనుకోలేదన్నా. అన్నా నేను కళ్ళకి గంతలు ఓపెన్ చేసినప్పుడే నువ్వు ఓపెన్ చేస్తున్నావు, ఎలాగన్నా? అసలు నేను కట్టుకుంది ఎప్పుడు రా? ట్యాగుర్తో పెట్టుకోకు, ఠారెత్తిపోద్ది. ఎంత గొప్ప పని చేసావు బాసు. వన్స్ అపాన్ ఎ టైం నేను కూడా నీలాగే ప్రేమించాను. ఆ ఆడది నన్ను ఎర్రి పప్పలా తిప్పించుకొని వదిలేసింది. ఫ్లాష్ బ్యాకా? అలాంటిదే. ఫ్లాష్ బ్యాక్ లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి. ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే. నీ పేరేం పేరు? అరవింద్. ఏమాత్రమైన సూట్ అయిందా? మూసుకొని చెప్పే ఫ్లాష్ బ్యాక్ విను. ఆ రోజు ఏంటిది? కొత్త బండి ప్రాబ్లం రాకూడదే. ఓవర్ఫ్లో అయిందా? ఎక్స్క్యూజ్ మీ. టైం ఎంతండి? 12. నేను 12 ఏళ్లకే పైట వేసుకున్నాను, అందుకే 12 అనగానే పైట జారుతుంది. ఏమీ అనుకోకండి. పర్లేదు. మీ పేరేం పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి పైట జారింది. ఆ 1.5 నిమిషంలోనే నా మనసు జారిపోయింది. ఆ బలమైన అందాల్ని చూస్తూ చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది. ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందెళ్ళి గేటు తెరుచుకొని ఎదురు చెట్ల కింద ఉన్న ఎల్లో బాల మీద కూర్చొని ప్రేమించుకునేవాళ్ళం. వరా అంటే నాకు ఇష్టం. చూస్తూ ఉండగానే ఆస్తులన్నీ కరిగిపోయాయి. వరా లావెక్కింది. వరా అంటే నాకు ఇష్టం, నేనంటే వరాకి ఇష్టం. అలా ఇద్దరం ప్రేమించుకున్నాం. చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సుందర్, ఏంటి అర్జెంట్ గా రమ్మని కబురు పెట్టావు? పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. ఎవరుగా? నా పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటా? నేను మాట్లాడేది నా పెళ్లి గురించి. రండి. నేను పెళ్లి చేసుకోబోయేది ఇతన్ని. పేరు బేస్బాబు. హాయ్. ఈ ఉంగరాలు నగలు అవన్నీ మీరిచ్చిన గిఫ్ట్లే. వస్తాను ఫ్రెండ్. పదండి. బాయ్. ఈ నలుపు నచ్చలేదని ఓ ఎరుపుతో వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి సుందర్రామూర్తి పిస్తాగా మారాడు. ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు. ఈ అన్యాయానికి న్యాయం జరగాలి. చెప్పు, ఏం చేయమంటావు? నువ్వేం చేయకుండా ఉంటేనే బెటర్. జడ్జిమెంట్ మాకు ఫేవర్ గా వస్తుంది అనుకుంటున్నాం. ఓహో. ఏంట్రా ఏమైందిరా? పెళ్ళాం వస్తానండి కబురు చేసిందా? కల్లోకి వచ్చిందా? నువ్వు ఉండన్నా బంగారం లాంటి నా కోడిపోయి నేను ఏడుస్తుంటే మధ్యలో నువ్వేటే. అసలు ఊరుకో. బోర్డు కోడి పెనందుకు మనిషి మీద తెడుస్తావింది. అది మామూలు కోడి అనుకుంటున్నా వేటి. నేను మా ఆవిడే కలిసి ఉండడానికి ఆ కోడే కారణం. విడిపోవడానికి అదే కారణం. అరే కాపురం చేసింది నువ్వా కోడే? ఇద్దరమేనే. గద్దొచ్చే కోడి పిల్ల, గద్దొచ్చే కోడి పిల్ల, గద్దొచ్చే కోడి పిల్ల. ఏంటి బాబు నువ్వు అనేది? నా కోడిని గద్దగానే ఎత్తుకెళ్ళిపోయింది ఏంటి?
ఇక్కడెక్కడో కోడి సౌండ్ అనిపిస్తుంది. కోడి కూడా కనపడుద్ది. ఆహా, ఇప్పుడు ఈ కాలనీలో కోడి పిల్ల పోయినా, మేక పిల్ల పోయినా, గొర్రె పిల్ల పోయినా, పంది పిల్ల పోయినా మనం అసోసియేషన్ ప్రెసిడెంట్ కు చెప్పుకోవాలి కదా. అవును చెప్పుకోవాలి కదా. మరి రూల్స్ పెట్టింది మేడమ్సే కదా. ఇదిగో ఇక్కడే ఉంది, చెప్పుకోండి మరి. హెల్పింగ్ నేచర్. ఏంటి ఇందాకటి నుంచి ఏడాది బిడ్డలాగా పాక్కుంటూ వచ్చావు? వాడి కోడి ఎక్కడికి పోయిందో వెతికి పెట్టు. కోడి ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడో మాయమై ఉంటుంది. వెళ్ళి ఎత్తుకోండి. సిస్టర్ కోడి పలావ్ చేస్తారని ఇంకెక్కడ కూర్చోండి. పద ఇంటికి మసాలా కూడా రెడీ. అదండి మ్యాటరు. వీడేమో కోడి బిర్యానీ కోసం వెయిటింగ్, ఈవిడేమో ఇక్కడే సెటిలింగ్, మీరేమో మీ కోడి పోయిందని క్రయింగ్. వీటన్నిటికీ ఎక్కడో కనెక్షన్ ఉన్నట్టు లేదు. కొంచెం కింద నుంచి ఆలోచించండి. ఎవరైనా వెనక నుంచో ముందు నుంచో ఆలోచించమంటారు, మీరేంటండి కింద నుంచి ఆలోచించమంటారు? ఈ కేసు కింద నుంచే ఆలోచించాలి. ఏంటి పాపలో జర్కలు ఇస్తున్నావేంటి? ఏంటండి ఇందాక నుంచి మా చెల్లెదో కోడిని దొబ్బినట్టు, దాని కింద ఏదో కోడి ఉన్నట్టు. చాచా, కోడి పైనే మీ చెల్లుంది. ఇదిగో నా దగ్గర కోడి గిడి ఏమీ లేదు. అందరూ అవతలికి పోండి. ఏంటి సిస్టర్ తెగ టెన్షన్ పడిపోతున్నావు? కొంప తీసి కోడి బొట్టలో నొక్కావా? అవునరా వెధవా, మ్యాటర్ తెలియకుండా ఓ రక్షణ చేస్తావేంటి? కోడి కిందే ఉండుంటది. చూడమ్మా, వ్యవహారం చూస్తుంటే కొంచెం డౌట్ గా ఉంది. నీకు మంచిది, మాకు మంచిది. కొంచెం లేచి నిలుపుకోరాదమ్మా. ఏయ్! ఏంట్రా ఒంగోలులోనే భయం లేకుండా దాన్ని లేచి నిలబడమంటున్నావు? అది లేచిందంటే నేను పడుకోబెడుతుంది. జాగ్రత్త. ఏది పడుకోబెట్టమను? మీ రూల్ బట్టే మేము పెడతాం. ఏంటి కనుకొడతావేంటి? కనుకొడుతుందయ్యా? నేను కనుకోట్లా, కంట్లో నలుసుపడి. నలుసో పురుసో వెళ్ళి మీ పనులు చూసుకోండి అయ్యా. మన కోడా మరే వెళ్ళి ఎత్తుక్కో. జడిజీ ఎంతవరకు కూర్చోబెట్టి ఎత్తుకోమంటే ఎక్కడ ఎక్కడ పాము? ఏం పిల్ల, పాము అంటేనే గాని కోడి బయటికి రాదే. ఏంటి శీతాకాలం కోడి పెట్ట కదా, చలికి రోగాలు వచ్చి చచ్చిపోతుందని కాస్త నీడనిచ్చా తప్ప. అందరి ముందు బయట పెట్టడం ఇష్టం లేకే పాముని పంపించేశా. ఇంకోసారి ఇలా చేస్తే ఒంగోలుతో పెట్టుకుంటే ఒళ్ళు చెడిపోద్ది. ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా. ఏమే ఏంట్రా? అరే అంటే అన్నావులేవే, నువ్వు అనబోద్దు నన్ను ఎవడంటాడు. ఈ రెడీమేడ్ షాపులు పెట్టిన దగ్గర నుంచి నా బిజినెస్ బాగా పడిపోయింది. షాక్ లో ఉన్నాను. బెడ్ ఎలాగూ లేదు, కనీసం ఫుడ్ అయినా లేకుండా కొట్టుకుంటున్నానే. అయితే నన్నేం చేయమంటావు? నిశ్చితార్థం రోజు నీకు ఇచ్చిన ఉంగరం నాకు ఇచ్చేవే, అమ్ముకుని అన్నం తింటాను. ఒళ్ళు ఎలా ఉంది? చాలా రోజులు అయింది కదా, బాగా వేడి చేసింది. ఒక్కసారి చెప్పుదా కొడతాను. మళ్ళీ ఉంగరం గింగర అన్నావో ఏంట కిచక్? నీ దగ్గర ఎలాగైనా ఆ ఉంగరాన్ని నేను కిచక్ చేస్తానే. ఓవే డఫా. వరా కుఫా. ఏ అనార్కలి, హౌ డు యు డు? ఫైన్ 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 ఫైన్. ఎక్కడికి బయలుదేరావు? కొత్త డ్రెస్ పర్చేస్ చేయడానికి షాపింగ్ వెళ్తున్నాను. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఆహా, థ్యాంక్ యూ. నో మెన్షన్. బై. అయ్యో బాబాయ్, నా ఉంగరం ఇక్కడ పడుండు. ఏంటి కాలనీలో ఉన్న మగాళ్ళందరినీ వరుస పెట్టి కొడుతున్నావు? బ్రహ్మంగాడు నా ఉంగరాన్ని కాజేశాడు. నాకేం తెలియదండి. అసలు దొంగతనం ఎలా చెబుద్ది బ్రహ్మం? నేను ఎప్పుడు దొంగతనం చేశాను? మర్యాదగా అమ్మాయి ఉంగరం ఇచ్చాయి. నేను